భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు కుర్మయ్య గారి ఆధ్వర్యంలో జిల్లా జనరల్ సెక్రటరీ జగ్గారి సీతారెడ్డి గారు, స్వాములు, గోపాలు, కిరణ్, జిల్లా నాయకులు చెన్నయ్య గారు, నందిశేఖర్ రెడ్డి, గౌడు, తిరుపతి, బీజేపీ కార్యకర్తల సమావేశంలో, పత్రికా సమావేశంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అసలు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో 420 హామీలు ఇచ్చి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అసలు ముఖ్యంగా నిన్న మొన్న ఒక లీడర్ వచ్చి అంతా అయిపోయినాక రంతా అయిందని చెప్తారు కదా, ఆ టైపులో వచ్చి వీళ్ళ దేవాదాయ భూములు, చిరు వ్యాపారులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళది చేసిరి, ఇది చేసిరి, ఇంకేదేదో మాట్లాడితే నేను ఏమంటుందంటే, నీవు అధికారంలో ఉన్నాగా లిఫ్ట్ ఇరిగేషను దాంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకున్నాం, మళ్ళీ పెద్ద మోటార్లు తీసేసి చిన్న మోటార్లు వేసిండ్రు. ఇవాళ వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు అమ్ముకున్నారు. కింద సంపవేరు యాదవ్ చిన్నది ఒకటి స్టార్ట్ చేసిండ్రు, పైన 2 ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోయిన దొంగలు దొరకలే, కనీసం నీళ్లు కూడా బయటికి వేయలే. జూరాల కెనాలు మన సీతారెడ్డి గారు చెప్పినట్లు జూరాల కెనాలు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కనీసం రిజర్వాయర్ నింపి చిన్నంబాయి మండలానికి సంబంధించిన సెంటు భూమికి కూడా నీళ్ళు వేయలే. కొండూరు వరకు మొన్న 20 రోజుల కింద నీళ్ళు ఇచ్చిండ్రు, అప్పటికే బంద్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఏట్లో నీళ్ళు అయిపోతున్నాయని చెప్పి ఏదో సన్నగా దీనికో దానికో గొర్రెలు నీళ్ళు తాగడానికి పనికొస్తాయి తప్ప సాగునీటికి పనికిరావు. ఇప్పుడు అందుకే విషయం ఏంటంటే, ఇప్పుడు గోపల్లింద రిజర్వాయర్ నుండి తక్షణమే బేషరతుగా రైతులకు నీళ్ళు అందించాలి. ఈ వారం రోజుల్లోనే సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్దింద రిజర్వాయర్కు లింకు కెనాల్ ఇచ్చి అది కూడా పనులు చేపట్టాలని మంత్రి గారికి మనవి చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మొన్ననే చెప్పినాం, వారం 10 రోజుల్లో రెవెన్యూ అధికారులు, దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న 84 ఎకరాల రామలింగేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన భూములకు బౌండరీ ఫిక్స్ చేయాలని చెప్పినాం. మా తాలూకా ఇన్ఛార్జి గారు ఎల్ఎన్ సుధాకర్రావు గారు కూడా వచ్చారు, సందర్శించాం, అందరిని పరామర్శించాం, చెప్పాం. కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఇప్పటి వరకు ఏమి కూడా చేయలేదు. ఇంకోటి కూడా ఏంటంటే, చిన్నంబాయి చౌరస్తాలో మహిళలకు మరుగుదొడ్లు లేవు. ఈ మరుగుదొడ్ల గురించి పూర్తిగా దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నాం, కానీ ఎవరికి పట్టడం లేదు. కాబట్టి ఎందుకంటే మహిళలంటే గౌరవం, మర్యాద ఉన్న ఏ నాయకుడైనా కూడా వాళ్ళ కోసం ఆ మరుగుదొడ్లు అవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి ఇక్కడ సంత నడిచిన రోజు ఆడవాళ్ళ పాపం ఆ స్త్రీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది వర్ణనాతీతం. ఇంకోటి ఇక్కడ చిన్నంబాయిలో కూడా మంచినీరు కూడా సక్రమంగా తాగడానికి అందడం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎకరన్నర భూమి ఇచ్చిండ్రు, ఆ భూమిలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఇతరత్ర ఏ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు కూడా ఇంతవరకు కట్టడం లేదు. అంటే అన్నీ కూడా ప్రైవేట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా సంబంధిత మంత్రి గారికి మంచి కనిపిస్తున్నాయా లేదా తెలియదు. లోకల్లో ఉన్న నాయకులు కనీసం ఆయనకు తెలియజేస్తున్నారా లేదా కూడా తెలియదు. అదొకటి. టోటల్గా ఏంటంటే, ఈ దేవాదాయ భూములకు గాన ఈ 2-3 రోజుల్లో బౌండరీ ఫిక్స్ చేయకపోతే ఈ వారంలోనే ఖచ్చితంగా అండర్ స్ట్రైక్ అంటే సమస్య పరిష్కరించేంత వరకు లేచేది లేదు, దీక్ష కూర్చుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అన్ని స్కూళ్ళల్లో కూడా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అమ్మాయిలకు అంటే విద్యార్థినులకు మరుగుదొడ్లు లేవు. మొన్నటికి మొన్న కస్తూర్బా స్కూల్లో దరిద్రంగా ఉన్న దాన్ని మేము పోయి సందర్శించి వెలికి తీస్తే ఇప్పుడేదో కొద్దిగా రిపేర్లు చేసినట్లుంది. అందుకని మేమేమంటున్నామంటే, పోయిన అధికారంలో ఉండి పోయిన హర్షవర్ధన్ రెడ్డి గారు 98 జీవో గురించి కానీ, మదాసి కురువల గురించి కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళ గురించి కానీ, తర్వాత జూరాల ప్రాజెక్టు నీళ్ళ గురించి కానీ ఏది చేయకపోయినా ఆయన రాజీనామా చేసి చెట్టు కడతాడు. మళ్ళీ నిన్న వచ్చి ఏదో నీతులు చెప్పిపోయిండు. ఇంకోటి, వాళ్ళు చేయలేదు కదా అని చెప్పి మేము వచ్చినాం, వాళ్ళు చేయలే, మేమెందుకు చేస్తామనే తీరుగా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రి గారు కానీ, అధికారులు కానీ ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి ఇమీడియట్గా నీళ్ళు ఇడిపించే విధంగా చేయాలని, తాగునీరు కానీ లేకపోతే మండల ప్రజలందరూ కూడా ఏకం చేసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.